ప్రైజ్ రాడమ్మ, దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈ ఉదయ కాలమున దేవుని సన్నిధిలో మనం కలుసుకునే కృపను మన ప్రభువైన యేసు మనకిచ్చినందుకు ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో మనందరము కూడా ఇలా ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప కదమ్మ. మనము మన పిల్లలము నిజంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప ఎంత అద్భుతముగా మన ఎడల దేవుడు దాచి ఉంచాడో దానిని మనము జ్ఞాపకం చేసుకుని దేవుడు స్తుతిస్తూ మనందరము దేవుని సన్నిధిలో గడుపుదముగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ దేవుడు ఏం మాట్లాడతారు నాతో, దేవుడు ఏమి నా యొక్క జీవితంలో మాట్లాడతారు, నాకేం వాగ్దానం ఇస్తారు, ఏం సమాధానం ఇస్తారు, నేను ఏ రీతిగా ప్రిపేర్ అయ్యి ఉన్నావు కదూ, సిద్ధపడి ఉన్నావా? దేవునికి స్తోత్రం. నీ సిద్ధపాటుని బట్టి, నీ ఎదురుచూపుని బట్టి, ప్రభువు నీ కోసం ఎదురు చూసే వాగ్దానం బట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రభువైన యేసు మీతో మాట్లాడబోతున్నారు. మాట్లాడి వారెవరు చెప్పండి? దేవుడు. ఆమేన్. మనం మాట్లాడేది దేవునితో, మనం మాట్లాడేది ప్రార్థన. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడేది ఏంటి? వాక్యము, వాగ్దానం. ఈరోజు ఉదయమున అంటే రోజు ఉదయమున మనము దేవునితో మాట్లాడుతున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన మంచి స్నేహితుడు. అందుకే అంటారు మంచి స్నేహితుడు విడువక ప్రేమించును అన్నట్టుగా మన బంధము ఇంకా దేవునితో బహుగా పెరుగునుగాక. ఇంకా మన బంధము, మన ప్రేమ ఆయన మీద ఉండునుగాక. ఆయన ప్రేమ మనకి ఎప్పటికీ తోడుగా ఉంటుంది. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం, వాగ్దానం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నా. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపము తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన మాట కదా. నిజంగా ఆ రోషము కలిగినటువంటి ఆ ప్రవక్త అంట ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యం దిగి వచ్చింది, దేవుని మాట దిగి వచ్చింది, దేవుని చిత్తం దిగి వచ్చి ఆయన చక్కగా చెప్తున్నాడు, నువ్వు పోయి పర్వతం మీద నిలబడు. ఆ పర్వతం మీద నేనేం చేయబోతున్నానంటే నిలిచి సెలవిస్తా. అంతటా యెహోవా ఆ వైపు సంచరించుటూ బలమైన గాలి లేచిందంట. ఏ పర్వతం మీదకైతే ఎలీషాని దేవుడు నిలబడమన్నాడో ఆ పర్వతం మీదకి ఒక బలమైన గాలి వచ్చిందంట. మనం ఏమనుకుంటాం? గాలి వచ్చింది అంటే ఆ గాలిలో నుంచి దేవుడు దిగి వస్తాడు, దేవుని స్వరం వింటాము. ఆ గాలే దేవుడు అని చాలాసార్లు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ చూడండి, అసలు ఆ గాలి కంట ఎంత భయం అంటే పెనుగాలి, యెహోవా భయమున కంట పర్వతములు బద్దలైనవి అంట, శిలలు చిన్నాభిన్నములైన. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. నిజంగా మన జీవితాలలో శిలలు పలలుగా అంటే మనకేమి లేనిది కూడా ఉన్నది సృష్టించగలిగిన మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం కదండి. మనకి జీవితంలో ఏమి లేకపోయినా ఏంటంటే లేని దాన్ని సృష్టించే అబద్ధికులు ఎక్కువైపోయారు. ఇంకో రెండోది వేషధారులు ఎక్కువైపోయారు. ఏంటంటే ఇంట్లో కూడా ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నారు, అంటే సపోజ్ ఒక మాదిరి చెప్తున్నా అంతే. తండ్రి ఉన్నప్పుడు, భర్త ఉన్నప్పుడు కోడల్ని పిల్లల్ని ఒకలాగా, అంటే నేను ఒట్టి సాదృశ్యం చెప్తున్నానమ్మా. అంటే మన కూతురు ఉందనుకో, వాళ్ళ అత్తగారు వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు, వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోగానే ఇంకొకలాగా యాక్షన్ చేస్తున్నారు. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఏది నమ్మాలో తెలవక ఇక భార్యను అనలేక తల్లిదండ్రుల మీద పడిపోతూ ఉంటారు.
కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా అలాంటి భయంకరమైనటువంటి బద్దలైపోతున్నాయి మన జీవితాల్లో. ఈ రోజుల్లో వినని వార్తలు వింటున్నాం, బద్దలయ్యే వార్తలు వింటున్నాం. కుటుంబాలలోనే బయట వాళ్ళు శత్రువులు కాదు, ఈరోజు మనకి కుటుంబీకులే శత్రువులు. కుటుంబాలతోనే కన్న బిడ్డలే నిజంగా వారిని ఎంత లేకపోతే పిల్లలు లేరు అంటాం. కన్నాక వారిని కష్టపడి పెంచుతుంటే మనకు అర్థమవుతుంది. కానీ ఆయన చూడండి ఎక్కడికి ప్రత్యక్షం కాలేదంట. పర్వతాలు బద్దలైన, ఇంకేంటంట గాలి ఆగిపోయిన తర్వాత, భూకంపము కలిగిన, ఇంకా ఏంటంటే ఉరుము లాంటి మెరుపు శబ్దం వచ్చిన దేవుడు మాత్రం దిగి రాలేదు అంట. ఆయన దిగి వచ్చే టైం ఒకటి ఉంటుంది, ఆయన మనల్ని ఆదరించే టైం ఒకటి ఉంటుంది, ఆయన కార్యం చేసే టైం ఒకటి ఉంటుంది. మన జీవితాల్లో ఎంత ప్రార్థించినా, ఎంత నలిగిపోతున్నా, ఎంత గాలి తుఫాన్లో కొట్టుకుపోతున్నా, ఏంటి దేవుడు మాట్లాడట్లేదు, దేవుని స్వరం వినట్లేదు, దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని ఒకవేళ విశ్వాసులముగాను ప్రార్థనా పరులంగాను మనం అనుకుంటున్నట్టయితే, కానీ ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు ఎలా దిగి వస్తాడో మనం చూస్తాం. ఆయన ఉగ్రత అంటే ఆయన దీవెన ఎంత బలముగా దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తాడో ఆ తర్వాత వాక్యంలో ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా అమ్మా, అయ్యా బాధపడుతున్నావా, ఈ శోధన ఏంటి, ఈ యొక్క ఎందుకు నా ప్రభు నాతో వచ్చి సమాధానం ఇవ్వట్లేదు అని ఒకవేళ మీరు అనుకుంటున్నట్టయితే, తప్పకుండా సమాధానపు గడియలు, సంతోషపెట్టే గడియలు ఒకటి మీ దగ్గరే ఖచ్చితంగా నిలిచి ఉన్నాయి. అందులో మీరు తప్పకుండా గెలుస్తారు. అందులో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. గాలి తుఫాన్లు అణిచివేసి ఆయన సమాధానం మీ మీదకి రాబోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల వాక్యములు ఎంతమంది ఏకీభవిస్తున్నారు. వాళ్ళకి ధైర్యం లేకపోతే దయచేయండి, ఆరోగ్యం లేకపోతే ఇవ్వండి, సమాధానం లేకపోతే ఇవ్వండి. ఎక్కడ నిందల అపాయంలో ఉన్నారో అక్కడ తలపైకెత్తి వారందరినీ ఈ దినమంతా ఆశీర్వదించి నీ శక్తితో నింపి బలపరచమని, వారు ముందుగా ఉంటూ నడిపించమని